హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాను. ఆ గెస్ట్ ఎవరో కాదు, హైకోర్టు అడ్వకేట్ సుభాషిణి గారితో ఉన్నాను. ఆయన కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే సార్. కొన్ని విషయాలలో పేరెంట్స్ కూడా తప్పు చేస్తున్నారని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక అమ్మాయి ఒక ఇంటి నుంచి వెళ్ళి ఈ అలవాట్లు వదిలేసుకొని కొత్త అలవాట్లకు వెళ్తుంది, కొత్త ప్రపంచం ఇక ఆమెకు. ఎందుకంటే పేరెంట్స్ని వదిలేసుకొని కన్న వాళ్ళను వాళ్ళ తోబుట్టులను వదిలేసుకొని వేరే ప్రపంచానికి వెళ్తుంది. అక్కడ మన ఉప్పు కారం కానివ్వండి, అక్కడ ఉండే విధానంగా అక్కడ వెదర్ కానివ్వండి, మొత్తం చేంజెస్ ఉంటుంది. అక్కడ ఏ చిన్న తప్పు ఏదన్నా ఇన్సిడెంట్ అయినప్పుడు తల్లికి ఫోన్ చేస్తుంది అమ్మాయి, ఆ ఇంటి కోడలు ఈ అమ్మాయికి ఫోన్ చేస్తుంది. చేసి అమ్మాయి ఇది జరుగుతున్నప్పుడు అమ్మ నచ్చ చెప్పకుండా ఇప్పటి మదర్స్ చెప్తున్నాను, ఎగ్జామ్ చాలా వరకు కేసెస్ నేను కూడా చూస్తున్నాను. ఉంటే ఇంకా అమ్మాయి ఏం చెప్తుందో కానీ వీళ్ళు మళ్ళీ ఫోన్ చేసి మా అమ్మాయిని ఇట్లా అన్నారు అట్లా, ఈమె ఏం చెప్తో చిన్నది కానీ దానికి ఇంత రాద్ధాంతం చేసేసి మా అమ్మాయిని మా ఇంటికి పంపించేయండి, మేము పోషించుకోలేమా, మేము చేసుకోలేమా. అమ్మ నువ్వు బిడ్డ నువ్వు చేయక ఆ పని చేయకు, ఎందుకు చేస్తావు, నువ్వు పుణ్యానికి పోయిండా, పుణ్యానికి చేసుకున్నారు వాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేరా అని ఒక అంటే దిగుతున్నారు వీళ్ళు దీన్ని ఫైట్కి. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆమె ఇంటికి వెళ్ళిన ఆమె పెళ్లి కూతురు కన్నా పేరెంట్సే డైవర్స్కి కానీ ఇలాంటి గొడవలకు కానీ రీజన్ అవుతున్నారు. దీన్ని ఏమంటారు మేడం? డెఫినెట్గా తల్లి కనుక స్ట్రాంగ్ ఉండేది ఉంటే ఆమెకు కూడా, అంటే తల్లి కూడా తను ఒక వైఫ్ కాబట్టి తను ఎదుర్కొన్న సమస్య ఇంతకుముందు ఎదుర్కొని ఉంటుంది. సో నా బిడ్డకు కూడా ఇలానే సమస్య వచ్చిందా, అయితే ఇది కానియద్దు, అసలు ఇలాంటి సమస్య నా బిడ్డకు రావద్దు అన్న ఒక పట్టుదల అయితే తల్లికి ఉంటుంది ఇంతకుముందు, అంటే ఫేస్ చేసిన దాన్ని బట్టి. సో ఆమె చెప్పేది అమ్మ ఇట్లా అంటున్నారే అని అంటే, ఆహా అట్లా అంటున్నారా, ఎట్లా అంటారు, చలో పోయి చూద్దాం, దిగిపోతారు. దానికి నేను ఒక ఉదాహరణ ఇస్తాను. అంటే ఒక 8 లక్షలు పెట్టి వివాహం చేసి, ఒక మధ్యతరగతి కూడా కాదు, దిగువ తరగతి నుంచి వచ్చిన అమ్మాయి అక్కడ కొంత సంపాదన అన్నీ పూలప్ చేసుకొని ఒక చిన్న బిట్టు కొనుక్కొని అది అమ్మేసి దాని నుంచి వచ్చిన డబ్బులతో అంత వివాహం అంతా పెద్ద ఎత్తున చేసి అన్ని వస్తువులు ఇచ్చారు, అన్నీ చేసిండ్రు. చివరికి ఇప్పుడు ఏమున్నది, చివరికి పాపతోనే ఆమె సపరేట్ లివింగ్ అయింది. భర్త మాత్రం పోయి ఒక డ్రైవర్గా ఉన్నారు. వాళ్ళ దగ్గర వెళ్ళేసి ఎవరైతే అతనికి డ్రైవింగ్ అంటే యజమాని దగ్గర అతను సెక్యూరిటీ దాంట్లో ఉంటున్నాడు. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఓనర్స్ ఎవరైతే అతనికి పోషిస్తున్నారో వాళ్ళు కూడా ఈ అమ్మాయి పట్ల నెగిటివ్ అప్రోచ్గా తీసుకొచ్చేసిండ్రు హస్బెండ్ దగ్గర. వాళ్ళకేంటి ప్రాఫిట్ ఏంటి, వాళ్ళకు జాబ్ చేస్తాడు, సో హీ విల్ నాట్ గో ఫ్రమ్ హియర్. ఈ అమ్మాయికి ఏంటిది, నేను జాబ్ చేస్తున్నాను, నా భర్త నాతో ఉండాలి కదా, నేను ఇంటికి పెడుతున్నాను, నీకు కట్నం ఇచ్చినాను, నాకు అన్నీ ఇచ్చినాను, నన్ను చూసుకోకపోవడానికి కారణం ఏంటిది అని ఈ అమ్మాయి పనిచేసే దగ్గర ఎవరో ఏదో చెప్పడము, అతను దాన్ని వినడము, ఆహా అట్లనా ఇట్లనా అనుకొని అనుమానం తెచ్చుకొని సస్పిషియస్ యాటిట్యూడ్ కింద తెచ్చుకొని ఆ అమ్మాయిని వదిలిపెట్టేసి వెళ్ళడం జరిగింది. ఎంతవరకు అది సబబు? ప్రతి వర్కింగ్ ఉమెన్ ఒకలాగానే ఉండాలన్నది ఏం లేదు. ప్రతి వర్కింగ్ ఉమెన్ మీద నువ్వు సస్పిషన్ అయితే నిన్ను నువ్వు సస్పిషన్ చేసుకున్నట్టే, నిన్ను నువ్వు అనుమానించుకున్నట్టే. వీ హ్యావ్ టు సీ సేఫ్టీగా ప్రొటెక్షన్తో ఒక మహిళ జాబ్ చేసుకొని బయటికి రావాలి. అందరు సిటిజన్స్ కోఆపరేషన్ చేస్తేనే ఈ వ్యవస్థల మార్పులు అనేది వస్తాయి. సో ఇక్కడ అమ్మాయి ఏ విషయం కూడా తల్లిదండ్రులు చెప్పినా దే షుడ్ నాట్ ఇంటర్ఫేర్. అక్కడ ఏం చేయాలి అన్లెస్ అంటిల్ చాలా పెద్ద మేజర్ ఇష్యూ, హస్బెండ్ పోయి వేరే అమ్మాయిని చేసుకున్నాడు లేకుంటే వేరే అమ్మాయితో ఉంటున్నాడు, అలాంటి పెద్ద పెద్ద ఇష్యూస్ ఉంటే దెన్ తల్లిదండ్రులు కంపల్సరీ ఇన్వాల్వ్మెంట్ అయ్యి అలా కాకుండా ఉండాలి బాబు అని చెప్పే కౌన్సిలింగ్ తీసుకొని అతన్ని, మన భర్త కాబట్టి నా భర్త నేనే ప్రొటెక్ట్ చేసుకుంటా, ఆమె దగ్గర ఓనియనని ఆమె కనుక అనుకున్నట్టయితే అలాంటి పరిస్థితులు రావాలి. లేదు చిన్నగా ఇంట్లోనే నన్ను సరిగ్గా తిననీయట్లేదు, నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, ఈమె కోడలండి, ఈమె అందరినీ చూసుకోవాలి. తల్లి అత్త పొజిషన్ ఆమె కోడల్ని చూసుకోవాలి, కోడలు అత్తని చూసుకోవాలి, మామని చూసుకోవాలి, మామ కోడల్ని చూసుకోవాలి, అత్త కోడల్ని మామని కొడుకుని వచ్చే చుట్టాలందరినీ ఆమె చూసుకుంటుంది. దిస్ ఈజ్ అంటే గివ్ అండ్ టేక్ పాలసీ. ఇంట్లో ఏది కూడా నాట్ గివ్ అండ్ టేక్, అంటే ఇది ఇవ్వదు ఇది కాదు అన్నది ఏం లేదు, ఇది నీ ఇల్లు. ప్రతి కోడలు కూడా ఆలోచించాలి, నువ్వు అక్కడ కోడలివి, యు ఆర్ ద ప్రిన్సెస్, నువ్వు యజమానివి, నువ్వు అక్కడ ప్రిన్సెస్. నీ భర్త ప్రిన్స్ అయినప్పుడు నువ్వు ప్రిన్సెస్.
నువ్వు క్వీన్, ఆ ఇంటికి నువ్వు ఒక అర్హురాలివి. నువ్వెప్పుడు నాకు తెలియదు మా అమ్మ ఇంటికి వెళ్ళాలి అని అంటే అది నీకు నువ్వే కట్ చేసుకుంటున్నావు. కట్ చేయొద్దు. నీ ఇల్లు అంటే అమ్మగారి ఇల్లు, ఇది నీ ఇల్లు. ఒక్కసారి దాంపత్యంలో పెళ్ళైన తర్వాత షీఈస్ ద క్వీన్, షీఈస్ ద ప్రిన్సెస్, అంతే. ఇంకా అది మనసులో పడేసుకోవాలి. ఒక ఫ్యామిలీని అయితే సొంత ఇల్లు ఉంది, లోన్ మీద భర్త కొన్నాడు, నీ ఇల్లే కదా అండి. నేను ఆ ఇంట్లో ఉండా, నాకు అక్కడ అత్తతో నేను పడతలేదు కాబట్టి నాకు వేరే కాపురం పెట్టండి, వేరే దగ్గర ఉంటా అంటే సిల్లీగా ఉంది ఇల్లు. భర్తనేమంటుంది, నువ్వు మీ అమ్మని కూడా చూసుకో కానీ నాకు బయట పెట్టు కాపురం, నేను నా బిడ్డతో ఉంటా, నువ్వు అప్పుడప్పుడు వచ్చిపో. అదేమన్నా రీజన్ ఏదా? తల్లి దగ్గర తల్లిని చూసుకోవాలి. తల్లి పేషెంట్, తల్లి సీనియర్ సిటిజన్, పేషెంట్ని భర్త చూసుకో. అంటే ఇక్కడ కొడుకుగా అతను చూసుకోవాలి కదా బాధ్యత. అతనికి కూడా మైనర్గా ఇలాంటి మాటలు విని మైల్డ్ స్ట్రోక్ వచ్చింది, హార్ట్ స్ట్రోక్. ఇప్పుడు నేను ఎప్పటివరకు బతుకుతానో ఆయనకే ఇది లేదు. దెన్ నిన్ను అంత ఎక్స్పెక్టేషన్ చేసి ఒక 5-6 సంవత్సరాలు కలిసి ఉండకుండా మళ్ళీ నిన్ను పట్టుకొచ్చుకొని నిన్ను కాపురం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసిన భర్తకి నువ్వు మళ్ళీ సస్పిషన్ యాటిట్యూడ్తో చూసినప్పుడు స్వీకరించడం కష్టమైపోతుంది. సో నీ ఇల్లు అనేది నువ్వు యు ఆర్ ద ప్రిన్సెస్ అని అనుకొని నా ఇల్లుని నేను కాపాడుకోవాలి, నా ఇంటికి వచ్చిన అతిథులను నేనే ఆదుకోవాలి, ఒక చాయ్ ఇవ్వడం, మర్యాద చేయడం, దట్ ఈస్ అ కామన్. అది అలాంటివి కనుక చెయ్యకపోతే ఆ మాటలని తల్లి ఈ విధంగా ఉన్న సమస్యని ఇంకో విధంగా చేసి ఉండనీతి, నా బిడ్డ నా ఇంట్లో ఉంటుంది ఇంతసేపు 6 సంవత్సరాలు నీ ఇంట్లో పెట్టుకొని 7వ సంవత్సరం నీ ఇంట్లోకి పంపించి మళ్ళీ గొడవలు తెచ్చుకొని మళ్ళీ నీ ఇంటికి వస్తే బిడ్డ నువ్వు రాకు, నీ భర్తని, నీ ఇల్లు అది, బిడ్డ నీ ఇల్లు, నువ్వే మీ అత్తకు పెట్టుకో, నువ్వే చూసుకో. నువ్వు ఎట్లా జాబ్ చేయట్లేదు కదా, జాబ్ చేస్తే నువ్వు బయటికి వెళ్ళాలి, అదర్వైజ్ యు ఆర్ ద క్వీన్ ఆఫ్ ద హౌస్. నీ భర్త నీకు చూస్తాడు, నువ్వు ఆమె అని చెప్పే స్థితిలో పేరెంట్స్ ఉంటారు. అక్కడ వేరే దగ్గర క్రిమినల్ కేసు కొట్టిండు, బాగా చేసిండు అని అది అడిగే హక్కు ఉంది. మరి నువ్వు సస్పిషన్, నువ్వు ఏదో ఆమెను పోయి రేప్ చేసినావు అని అలాంటి మాటలు అంటే ఇంకా కొట్టేస్తారు కదా. ఎవరికైనా అమ్మాయికైనా అబ్బాయికైనా కోప ఉద్రేకాలు ఇప్పుడు ఆగట్లేదు. టగ్ ఆఫ్ వార్ అంటే టగ్ ఆఫ్ వార్, నేనంటే నేను, నువ్వంటే ఏంది నేను కాదు అన్న విధంగా వెళ్తున్నారు. సో ఇక్కడ తల్లిదండ్రులు బ్యాలెన్స్గా ఉంటూ చుట్టాలతో ఎక్కువసేపు వాళ్ళకి ఉండండి అని చెప్పియద్దు. కౌన్సిలింగ్ సిస్టమ్కి తీసుకెళ్ళాలి. కౌన్సిలింగ్లో వీళ్ళు సెటప్ అయిపోతారు. చుట్టాలతో చూపిస్తే రెప్యూటెడ్గా వీళ్ళతో నాకు చూపిస్తారా ఏంది వీళ్ళు నాకంటే పెద్దోళ్ళ అని ఒక ఫీలింగ్ వస్తుంది. కౌన్సిలింగ్లో అయితే బోత్ విల్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ అండ్ దేర్ విల్ ఆల్వేస్ బాగుంటుంది. ఇక్కడ ఒక సెంటర్ పద్మారావు నగర్లో కూడా మనకు ఫ్రీ కౌన్సిలింగ్ అండ్ ఫ్రీ అండ్ కాన్ఫిడెన్షియల్ కౌన్సిలింగ్ సేవా ఆర్గనైజేషన్ చేస్తుంది. వాళ్ళు ఫ్రీగా చేస్తారు. దే కెన్ గో ఈవినింగ్స్, ఎవ్రీడే ఈవినింగ్ ఒకటి ఉంటుంది. అలా ఎవరికైనా సమస్యలు ఉన్న వాళ్ళు అలా మీకు ఫ్రీగా, మీరు పెట్టలేరు డబ్బులు, యూ గో ఫర్ ఫ్రీ. 4-5 కౌన్సిలింగ్ సెంటర్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. దే ఆర్ ట్రైన్డ్, దట్ విల్ బీ యువర్ యుల్ గెట్ అ గుడ్ ఆన్సర్స్. అక్కడేమి నువ్వు ఉండండి అని చెప్పేవాళ్ళు కాదు. ఎలా చేస్తే ఫ్యామిలీ బాగుంటుంది, కౌన్సిలింగ్ మెథడ్ ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేయగలుగుతాము, దట్ ఈస్ ద మెథడ్. సో తల్లిదండ్రులు ఎక్కువ స్థాయిలలో పిల్లల్ని ప్రోత్సహించరాదు ఇంట్లో ఉండడానికి. తర్వాత మళ్ళీ ఒక 4 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు నువ్వు చేపట్టిన నా జీవితం ఖరాబైన తల్లిని అంటారు, బిడ్డ కంపల్సరీ అది అని అంటారు. కాబట్టి ఆ నింద నీ మీద వేసుకునే ముందే నువ్వు ప్రికాషనరీ తీసుకొని నీ బిడ్డకి ఏం చేస్తే ఆ ఇంట్లో మంచిగా అవుతుంది. అత్త తప్పు ఉందా, అత్తమ్మ మీరు కొంచెం మా పాపని ఇట్లా చూసుకుంటే వాళ్ళిద్దరు సవ్యంగా ఉంటారు. ఇవాళ రేపు ఏముంది, ఈ అమ్మాయి కాకుండా ఇంకొక అమ్మాయి దొరుకుతుంది అంటే ఈజీ లైఫ్ అయిపోయింది. అందులో మళ్ళీ అమ్మాయిలు మళ్ళీ డిఫెక్టివ్ అయిపోతారు. అమ్మాయి అబ్బాయిని వదిలిపెట్టుకోవడం, అబ్బాయికి కూడా డిఫెక్టివ్ ఇప్పుడు కొత్త ట్రెండ్ అన్నట్టు. అమ్మాయి వదిలిపెట్టింది, ఆ అబ్బాయికి ఏం డిఫెక్టివ్స్ ఏం లేకున్నా కానీ ఆ డిఫెక్టివ్ కింద చూపిస్తున్నారు. మళ్ళీ పెళ్ళి కాదు అబ్బాయికి. అమ్మాయిని అట్లా కష్టపడి ఏదో తిరిగి పెళ్లి చేయాలని ఆలోచించిన అబ్బాయికి పెళ్లి కావాలంటే ఇంకా కష్టపడదు. సో ఇక్కడ అమ్మాయి అబ్బాయి అనేది వ్యత్యాసం కాదు, చట్టం ముందు అందరూ ఒకటే. కాబట్టి యూ టేక్ అ లాట్ ఆఫ్ ప్రికాషనరీ మెజర్స్. ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే. ఎవ్రీ డే యూ హ్యావ్ టు టేక్. ఈరోజు తీసుకున్నాం కదా నిద్రపోతే రేపు పొద్దున్న ఇంకో పెద్దది వచ్చేస్తుంది సమస్య, దాన్ని ఫేస్ చేయడం కష్టము.
కాబట్టి వీళ్ళు ఇక్కడ అలాంటి దృక్పథం పోకుండా మంచి మనసుతోని రిసీవింగ్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతుంది. పేరెంట్స్ షుడ్ బి వెరీ కాన్షియస్. అంత పబ్లిసిటీ చేసేసి పిల్లల్ని సపరేషన్ చేయడం కంటే ఫస్ట్ ప్రైమరీ స్టెప్స్ సాటిస్ఫై చేసి తర్వాత ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ నాట్ లివింగ్ టుగెదర్ గో ఫర్ డైవర్స్. అంతేగాని ముందుగానే డైవర్స్ తీసుకోవడం అంత భావ్యంగా అనబడదు. కౌన్సిలింగ్ సెషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ పంచాయతీ పెడతారు. అవును, చిన్న అందరి ముందు సరే నీది తప్పురా నో, నీ తప్పు నా తప్పు కాదు, తప్పు తప్పే, ఇక్కడ ఎవరు చేసినా తప్పు తప్పే. సో యాక్సెప్ట్ ద నెగిటివ్స్ ఆఫ్ యువర్ సైడ్, యాక్సెప్ట్ చేసి రిసీవింగ్ అయినప్పుడు కౌన్సిలింగ్ తీసుకుంటే కూడా జాయిన్ అయితే కూడా బోత్ షుడ్ టేక్ గుడ్ కౌన్సిలింగ్ చేసుకుంటే అప్పుడు వాళ్ళు హ్యాపీ లైఫ్ అయిపోతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.